నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ వడ్లమాని కనకదుర్గ గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, దేవరపల్లి పొగాకు రైతుల పర్యటనకు వెళ్ళినటువంటి జగన్ గారు వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఫుల్లుగా మందు తాగేసి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసి ఒక బండి తీసుకెళ్లి ఒక చిరు వ్యాపారం చేసి తన పని చేసుకుంటున్నటువంటి ఒక ఆయన్ని గుద్ది చంపేశారు. హాస్పిటల్ తీసుకెళ్తే చనిపోయారు. అయితే ఈయన వల్ల ప్రజలు ఇక్కడ ఎంత ఇబ్బంది పడుతుంటే ప్రాణాలే పోతున్నాయి ఏకంగా. అలాంటిది ఇప్పుడు ఈయనకి భద్రత లేదని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నేతలు కేంద్రం వరకు వెళ్ళారు. అసలు నాకు ఇక్కడ ఒకటి అర్థం కావట్లేదు మేడం, ఎవరికి సేఫ్టీ కావాలి? ఇక్కడ ప్రజలకి సేఫ్టీ కావాలా, చనిపోతున్న ప్రజలకి, లేకపోతే ఆయనకి సేఫ్టీ కావాలా? ఇక్కడ ఎలా ఆలోచించాలి మేడం ఈ సిచ్యువేషన్ని? ఇప్పుడు ఏం చేయాలంటేనండి, ప్రజలు ఒక అర్జీ పెట్టుకోవాలి కేంద్రానికి. సార్, మా ప్రాణాలకి ముప్పు వాటిల్లుతోంది జగన్మోహన్ రెడ్డి వల్ల, ముందు ఈ జగన్మోహన్ రెడ్డిని యాత్రలు మానిపించండి అని అడగాలి. ఎందుకంటే పొగాకు రైతుల కోసం వచ్చాడు. నిన్న ఏం చేశారు వాళ్ళ కార్యకర్తలు? పొగాకు బేళ్ళని నుజ్జు చేశారు. సో వాళ్ళకు వచ్చే గిట్టుబాటు ధర కూడా రాదు కదా. అంటే వాళ్ళ నోటి ముందు కూడు తీసేస్తాడు. ఏమంటాడు? నేను వచ్చాక ఇస్తానంటాడు. 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, 3 ఏళ్ల తర్వాత నేను ముఖ్యమంత్రిని అవుతాను 2.0, నేను వచ్చిన నెల తర్వాత మీకు కాంపెన్సేషన్ ఇస్తాను అంటాడు. ఇప్పటిది 3 years తర్వాత. అంటే అది జగన్మోహన్ రెడ్డి గొప్పతనం. 3 ఏళ్ళు మీరు కళ్ళు మూసుకొని కూర్చోండి, తిండి తినక్కర్లా. జగన్ అని నామస్మరణ చేస్తే మీ కడుపు నిండిపోతుంది, మీ పిల్లల కడుపు కూడా నిండుతుంది. ఆయన చెప్పేది అదే. కావాలి చూసుకోండి, ఇది నా మాట కాదు. అక్కడ శ్రీకాకుళం వెళ్ళాడా అప్పుడు? ఎంత 2 కోట్లు అంటే కాదు తీసుకోకండి, నేను 3 ఏళ్ల తర్వాత వస్తాను, 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, 3 ఏళ్ల తర్వాత నేను ముఖ్యమంత్రి అవుతాను, మీకు నేను ₹1 కోటి ఇస్తానన్నాడు. అంటే బుద్ధి ఎక్కడుంది ఆయనకి? చీలమండల్లో ఉంది. ఏమనాలి తెలివైన వాడైతే? సరే 2 కోట్లు తీసుకోండి, ప్రభుత్వం ఇస్తోంది, 3 ఏళ్ల తర్వాత నేను వచ్చాక మళ్ళీ మీకు ₹1 కోటి ఇస్తానంటే నువ్వు నాయకుడు అవుతావు. అందుకని నిన్న దేవరపల్లి ఇన్సిడెంట్ అనేది ఆయన వెళ్ళడమే తప్పు. ఎందుకు వెళ్తున్నావు నువ్వు? అసలు దేనికోసం అన్ని గంటల ప్రయాణం ఏంటి? అసలు ప్రజల్ని చంపుకు తింటూ నీ చెవులు హోరెత్తిపోయేలాగా జై జగన్, జై సీఎం. ఎవరికైనా హార్ట్ పేషెంట్లు ఉంటే చచ్చిపోతారు. ఎంత పొల్యూషన్ అండి, వెహికల్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషను, అవునా కాదా? మేడం, నాకు ఇక్కడ ఒక డౌట్. ఇప్పుడు ఏదైతే జగన్ గారు ఒక స్క్రిప్ట్ తీసుకొని వస్తారు జనాల్లోకి పరామర్శించాలి అని చెప్పేసి, అయిపోయిన తర్వాత ఏదైతే ఇన్సిడెంట్స్ జరుగుతాయో అది ఆయన వరకు వెళ్ళవంటారు అసలు? ఎందుకు వెళ్ళావు? మరి వాటి గురించి ఎప్పుడు మాట్లాడరు? ఎందుకు మాట్లాడతాడు? నా వల్ల నష్టపోయారు అని చెప్పి. మీరు జగన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకండి, అనవసరంగా మీ బుర్ర పాడవుతుంది. ఇవన్నీ టాక్టిక్స్, అర్థమైందా? జగన్ ఒక భయాన్ని క్రియేట్ చేస్తాడు ప్రజల్లో, మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తాడు. సో మీరేం చేస్తారు అప్పుడు? ఇప్పుడు నిన్నను ఒక టీ కొట్ట వాళ్ళది ఏమైంది? వీళ్ళు నాశనం చేశారు. వెళ్ళి బెదిరించి ఆవిడ చేత మళ్ళీ రివర్స్లో చెప్పించారా? జగన్ వల్ల నేను చాలా సాయం పొందానా చెప్పడంలోనే మనకు అర్థమవుతోందిగా. దేవుడి పటాలన్నీ కిందేసి తొక్కేశారు. కాదు పొరపాటున పడిపోయాయని చెప్పించారు. మీకేమర్థమైంది దాన్ని బట్టి? మనుషుల్ని బెదిరించి ఆయన పబ్బం గడుపుకుంటాడు. 1. 2, ఈ భయం వల్ల ఏమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి మీద వాళ్ళు ఇంక నోరెత్తరు. ఇప్పుడు నిజంగా కొన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోయి ఉండొచ్చు. నిన్న ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి వల్ల అని చెప్పరు. జగన్మోహన్ రెడ్డికి ఎంతసేపు తనని ఒకవైపు ప్రొజెక్ట్ చేసుకోవడమే ఇష్టం. రెండో వైపు ఆయనకు తెలుసు. మీకు చిన్నప్పుడు నాన్టేల్ ఉండేది, మిస్టర్ జకాల్ అండ్ హైడ్ అని. వాడు పగలు ఒకలా ఉంటాడు, రాత్రి ఒకలా ఉంటాడు. పగలు మనిషి, రాత్రి వాళ్ళు దెయ్యం కనిపిస్తుంది మనకి. అది తెలుగులో మానవుడు దానవుడు అని శోభన్ బాబుతో సినిమా వచ్చింది. అట్లా డబుల్ క్యారెక్టర్. అంటే అతని మనస్తత్వం అది. అతనికి ఎవ్వరూ ఆనందంగా సుఖంగా ఉండకూడదు. జగన్మోహన్ రెడ్డి ఒక్కడే సుఖంగా సంతోషంగా ఉండాలి. అది కూడా సీఎం అనే పదం చెవిలో పడితేనే ఆయనకు ఆనందం, అర్థమైందా? అందుకోసం ఆయన మిమ్మల్ని అవసరమైతే మీ మీద కారు ఎక్కిస్తాడు. ఇప్పుడు నిన్న అదేగా జరిగింది. దేవరపల్లిలో ఏమైంది? నిన్న ఒక మనిషి అన్యాయంగా బలైపోయాడు. మనం ప్రతిసారి చెప్తున్నాం, మొన్న కూడా చెప్పాం, రేపు వస్తున్నాడు, ఎవరిని తీసుకెళ్ళిపోతాడో, ఎవరిని చంపేస్తాడో అని. మేడం, ఇంత క్లారిటీ ఉన్నప్పుడు ఎందుకని పోలీసులు ఏం చేస్తారండి? ఇప్పుడు మీరు పర్మిషన్ అడిగాక ఇవ్వలేదను, హోంమంత్రి అనిత గారైనా సరే పటిష్టంగా భద్రత తీసుకోవాలి కదా. అలా కాదండి, మీకు ఒకటి అర్థం కావట్లేదు. వాళ్ళు తీసుకునే పర్మిషన్ వేరు, వాళ్ళు చేసే పని వేరు. హౌ కెన్ యూ కంట్రోల్? ఇప్పుడు పోలీసులనే వాళ్ళు బెదిరిస్తున్నారు కదా, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తుంటే. ఇప్పుడు ప్రవళిక గారి విషయం ఏంటి? ఆ కొడాలి నాని ఏం వాగాడు? బుద్ధి లేనివాడు. నీకేం పని అమ్మ 10 మంది మొగాళ్ళ మధ్య అన్నాడంటే వాడు ఎంత అసలు ఏమనాలి? ఒక డ్యూటీలో ఉండే పోలీస్ ఆఫీసర్ని ఆయన ఆ మాట అన్నాడంటే
మీకు ఇప్పుడు అర్థమైందా జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఎలా ఉంటుందో? ఒక కొడాలి నాని మనస్తత్వం అలా ఉంటే అతనికి అధినేత కదా ఈయన. అంటే ఈయన ఎంత దరిద్రంగా ఉంటుందో ఈయన ఆలోచన సరేలా ఆలోచించండి. మరి గత ప్రభుత్వంలో కూడా హౌస్ అరెస్టులు చేసేసారు చాలా మందిని, మరి ఈ ప్రభుత్వంలో ఎందుకు చేయలేకపోతున్నారు? చెయ్యరు, ఎందుకంటే మంచి ప్రభుత్వం కదా, మీరేం చేయలేరు దానికి. చంద్రబాబు నాయుడు అలాంటివి ఒప్పుకోరు. అలాంటి ప్రాణాలే పోతున్నాయి కదా మేడం. కానీ ఎంతవరకు మనం కంట్రోల్ చేస్తాం చెప్పండి? ఇప్పుడు పోలీసుల డ్యూటీ పోలీసులు చేస్తున్నారు, చేసినా వీళ్ళు గంజాయి బ్యాచ్ వచ్చి చేస్తే ఎవరేం చేస్తారు? ఇప్పుడు ఈ చేసిన వాళ్ళందరూ ఒంటి మీద స్పృహ ఉండి చేసిన వాళ్ళు కాదు. కరెక్టే మేడం, స్పృహ లేదంటున్నారు. కానీ ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్ లేనప్పుడు నార్మల్గా ఉంటున్నారు, ఎక్కడ గొడవలు లేవు, అల్లర్లు లేవు. వన్స్ జగన్ ఎంటర్ అయినప్పుడే ఇంతమంది ఎగ్జాక్ట్లీ. అంటే అలాంటి వాళ్ళనే అతని దగ్గరికి తెచ్చుకుంటున్నాడు. ఇప్పుడు డబ్బులు ఇచ్చి తెచ్చుకున్న వాళ్ళు వీళ్ళందరూ. సో మీకు ఆ వచ్చిన వాళ్ళు ఎలా ఉంటున్నారు? ఇప్పుడు లేకపోతే షర్ట్లు ఇప్పేసి రప్పరప్ప అన్నాడంటేనే మీకు అర్థం కావట్లా? మీకు అర్థమైందా ఇదంతా గంజాయి బ్యాచ్ అని? సో ఏం చేస్తారు మీరు? ఎట్లా కంట్రోల్ చేస్తారు? ఎంతకని చేస్తారు? అది జగన్మోహన్ రెడ్డికి ఉండాలి ఫస్ట్. అతను ఏమనుకుంటాడు, ఇదేదో పెద్ద గొప్ప అనుకుంటున్నాడు. ఇప్పుడు ప్రజలు ఇవి దృష్టిలో పెట్టుకుని 2029లో రాకుండా చేయాలి, అదొక్కటే పనిష్మెంట్. ఈ లోపు ఎంతమంది ప్రాణాలు పోతాయి? అదే కదా, ఇప్పుడు అంతకుముందు అలాగే జరిగింది కదా. ఇప్పుడు గతంలో గుంటూరు వెళ్ళాడు, గుంటూరు మిర్చి యార్డ్లో డబ్బులు పోయాయి రైతులవి, సెల్ ఫోన్స్ పోయాయి. ఆ సింగయ్య చచ్చిపోయాడు అక్కడ, ఇంక వేరే దానికి వెళ్ళినప్పుడు. ఆ చిత్తూరు రైతులది ఏం చేశాడు, మొత్తం వాళ్ళ మామిడికాయలు అంతా కింద పోసి లారీలతో తొక్కిచ్చేసాడు. అంటే మీకు అర్థమైందా ఈ మనస్తత్వం? నువ్వు గిట్టుబాటు ధర అడగడానికి వెళ్తున్నావు, వెళ్ళి అక్కడ మిర్చి యాక్చువల్గా తొక్కిచ్చేవాడ ఘాటుకి ఉక్కిరి బిక్కిరి అయిపోయి బయటకు వచ్చాడు. ఇక్కడ మామిడికాయలు తొక్కిచ్చేసాడు, నిన్న పొగాకు బేలు తొక్కిచ్చేసాడు. అంటే ఈయన మనస్తత్వం ఇది. అంటే నేను బాగుంటే చాలు. ఏం చేస్తారు ఇప్పుడు? మిమ్మల్ని తీసుకెళ్ళి జైల్లో వేయలేరుగా, వేసినా మళ్ళీ బెయిల్ మీద వస్తారు. మీరు అన్నారు ఇందాక కేంద్రానికి వెళ్ళి ఫిర్యాదు చేశారండి, మాకు సెక్యూరిటీ కావాలి జెడ్ కేటగిరీ అని. దేనికి ఇవ్వాలి నీకు? నీ ప్రాణానికి ఎక్కడ ముప్పు? ప్రజల ప్రాణాలకు ముప్పు. కాబట్టి ప్రజలు ఒక పిటిషన్ పెట్టాలి కేంద్రానికి, సార్ ఆయనకి మీరు జెడ్ కేటగిరీ ఇవ్వక్కర్లేదు, ఇప్పటికే ఆయన్ని మించి జనాలు ఆయన చుట్టూ ఉంటున్నారు, ప్రైవేట్ సెక్యూరిటీ 926 మందిని పెట్టుకుని గవర్నమెంట్ సొమ్ముతోటి ఇచ్చాడు 5 ఏళ్ళు. అయితే ఇప్పుడు ఎందుకు అడుగుతాడంటే చంద్రబాబు నాయుడుకి జెడ్ ప్లస్ ఉంది కాబట్టి నాకు కావాలంటాడు. అక్కర్లే, నీ నుంచి ప్రజలకు ముప్పు తప్ప ప్రజల నుంచి నీకు ముప్పు లేదు. ఈ విషయాన్ని అమిత్ షాకి ఎవరన్నా చెప్పాలి. ఇప్పుడు అమిత్ షా ఏం మాట్లాడతారో ఇంకా రిప్లై రాలేదు మనకి, వస్తే కానీ మనకు తెలియదు. సో రేపటి వరకు మనం ఆగాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.